మీ ఉనికిపై మీకు నమ్మకం ఉండాలి. మీ గురించి మీకు ఎంత తెలుసో మీలో అంతకంటే చాలా ఎక్కువ సామర్థ్యం ఉంది. మిమ్మల్ని మీరు చాలా హీనంగా అంచనా వేసుకుంటున్నారు, అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. మీరు తక్కువ వారేమీ కాదు. నమ్మండి. ఆ ఉన్నతమైన నమ్మకాన్నే శ్రద్ధ అని కూడా అంటారు. పోయేది పోనీయండి. మనం అప్పుడు కూడా బ్రతుకుతాం. చాలా అద్భుతంగా బ్రతుకుతాం. ఒకవేళ ఏదైనా చిన్న విషయాన్ని వదిలేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఉన్నతమైన, మంచి మరియు పెద్ద విషయమే దక్కుతుంది అనే భరోసా ఉండాలి. భరోసా పక్కాగా ఉండాలి. అసలు దారుణం ఏమవుతుంది? ఒక సరైన మార్గంలో వెళ్తూ ఈ శరీరానికి మరణం వస్తుంది. ఇదే జరుగుతుంది. ఆ అల్పమైన జీవితం గడపడం కంటే అదే ఎంతో మేలు. అసలు మన ఉనికికి ఈ సృష్టితో ఏమైనా శత్రుత్వం ఉందా? ఖచ్చితంగా మనకే చావు వస్తుందా ఏంటి? చావు ఒకవేళ మనకు వచ్చినా అది అందరికీ రావాల్సిందే. నేను నిజాయితీగా బ్రతికి చెడులో చెడు ఏమి జరుగుతుంది? చనిపోతానని అనుకుందాం. మరి మోసం చేసేవాళ్లు ఏమైనా అమరత్వం పొంది ఇక్కడే కూర్చున్నారా? చావడం అన్నది మోసగాళ్లకు కూడా తప్పదు కదా. చావడం ఆ పిరికివాళ్లకు కూడా తప్పదు కదా. ఈ పిరికితనం చూపించి మీరేమీ అమరులవ్వరు. ఆచార్యగారు, మేము చావడానికి భయపడం. కాని మేము రకరకాల కష్టాలకు భయపడతాం. అయినా మాకు వచ్చే కష్టాలకు మేము అస్సలు భయపడం. ఆచార్యజీ, మేము చాలా మంచివాళ్లం. మా వాళ్లకు ఏమీ కాకూడదు. నా కోసమైతే నేను బ్రతకడం లేదు. నా జీవితాన్ని ఇతరుల కోసమే అంకితం చేశాను. వాళ్లకు ఏమీ కాకూడదు ఆచార్యజీ. అందుకే నేను ఈ అబద్ధపు జీవితం గడుపుతున్నాను. మీరు గడుపుతున్న ఈ బ్రతుకులో మీ వాళ్లకు మాత్రం ఏం దక్కుతోంది? ఒక బలహీనమైన, అబద్ధపు మరియు డొల్ల జీవితాన్ని సమర్థించుకోవడానికి నువ్వు చెప్పే ఈ తర్కాలన్నీ ఎంత నిరాధారమైనవి. ఒకవేళ నీ వాళ్ల కోసమే ఈ భయంతో కూడిన బలహీనమైన జీవితం గడుపుతున్నాను అనంటే నాకు చెప్పు, ఇప్పటి వరకు నువ్వు నీ వాళ్లకు ఏమి ఇచ్చావు? మహా అయితే ఒక సగటు జీవితాన్ని. మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లు కూడా చాలా ఉన్నతమైన జీవితానికి అర్హులు. కాని ఈ అల్పమైన జీవితాన్ని గడుపుతూ మీరు వాళ్లకి కూడా ఏమీ ఇవ్వలేకపోతున్నారు. మీరు వాళ్ల పట్ల కూడా అన్యాయం చేస్తున్నారు. ఏ తర్కమూ ఇక్కడ పనిచేయదు. ఇదంతా మిథ్యే. నిజానికి వ్యతిరేకంగా ఏ తర్కం నిలబడుతుంది? చెప్పండి. ఒక్క విషయం మాత్రం నేను నిరూపించలేను. ఎవరూ నిరూపించలేరు. ఈ అబద్ధం దాటి కూడా జీవితం ఉందని, అబద్ధాన్ని వదిలేయమని నేను మిమ్మల్ని ప్రేరేపించగలను. కాని ఆ తర్వాత కూడా ఒక జీవితం ఉందని, అందమైన, నిజాయితీగల, ఉన్నతమైన జీవితం ఉంటుందని మాత్రం నేను నిరూపించలేను. మీరు గ్యారంటీ అడుగుతారు. సరే సార్, ఇదంతా వదిలేస్తాం. మేము పనికిమాలిన జీవితం గడుపుతున్నామని మాకు తెలుసు. కాని గ్యారంటీ ఇవ్వండి, దీని తర్వాత మాకు ఏదైనా చాలా మంచిది దక్కుతుందని. అది నేను ఇవ్వలేను. నేను కేవలం మిమ్మల్ని ప్రేరేపించగలను. చేసి చూడండి, సాధ్యమవుతుంది. అయినా మీరు మొదటివారేమీ కారు. ఈ మానవజాతిలో మీరేమీ కొత్తగా నిలబడలేదు. నేను నాలోని అబద్ధాలను, ఈ చెత్తాచెదారాన్ని వదిలించుకుంటాను అని. మీకంటే ముందు ఎవరూ ఇది చేయలేదా? మీకంటే ముందు 1000 మంది ఇది చేశారు. నిజంగా జీవించిన వారు వారే. వారి వల్లనే ఈరోజు మానవత్వం మిగిలి ఉంది. మీరు మొదటివారు కారు. సరైన, సఖ్యమైన మార్గంలో మీకంటే ముందు లక్షల మంది నడిచారు. కాబట్టి మేమేదో గొప్పవాళ్లమని కూడా అనుకోకండి. మనం ఎలా చేస్తాం? ఎవరూ చేయడం లేదు కదా అంటారా? ఎవరూ చేయడం లేదంటే అర్థమేంటి? అది చేసిన వారి గురించి
మీకు తెలియదు. ఎందుకంటే మీరు మంచి సాహిత్యం చదవరు. కేవలం మీ గల్లీలో, అపార్ట్మెంట్లో చూస్తారు. అక్కడ అందరూ అబద్ధాల కోరులే కనిపిస్తారు. పైగా మీకు ఒక సాకు దొరుకుతుంది. మీరేమైనా పెద్ద తోపులా? చూడండి, ఆ బాబాయ్ కూతురు కూడా మేము చెప్పింది చేస్తోంది. ఆ టీనా వదిన కూతురు కూడా అందరూ చేసేదే చేస్తోంది. మీరేమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా? మీరు చెప్పండి. మేమేమీ ఆకాశం నుండి ఊడిపడలేదు. మాకంటే ముందు లక్షల మంది వెళ్లారు అని. మీ అజ్ఞానం ఎంతంటే, గొప్పవారి గురించి మీకు తెలియదు. కేవలం దిగజారిన వాళ్ళ గురించే తెలుసు. అందుకే లోకమంతా ఇంతే అనుకుంటున్నారు. నాకు తెలిసిన 100, 200 మంది అందరూ ఒకేలా ఉంటే నాకు ఏమనిపిస్తుంది? ఈ ప్రపంచమంతా ఇంతేనేమో అనిపిస్తుంది కదా? అందుకే గొప్ప సాహిత్యం చదవాలి. మంచి వ్యక్తుల సాంగత్యంలో ఉండాలి. లేదు, ఇది ఎంతో మందితో జరిగింది. అందరితో జరుగుతోంది. సత్యమైన జీవితం జీవించే ప్రతి ఒక్కరూ సఫలమవుతున్నారు. వారందరూ గెలిచినప్పుడు నేను కూడా గెలుస్తాను అని మీకు అనిపించాలి. ఒకవేళ తప్పుడు చోట బ్రతుకుతూ తప్పుడు వ్యక్తుల మధ్య ఉంటే ఆ 256 మంది వాట్సాప్ గ్రూపులో 255 మంది ఒకేలా ఉంటారు. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి అని పొద్దున్నే శుభోదయం అంటూ మెసేజ్ పంపిస్తారు. అలాంటి వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే మీకు ఇదే వినిపిస్తుంది. సాంగత్యానికి మించి ఏదీ లేదు. నీ స్నేహితులు ఎలా ఉంటే నువ్వు కూడా అలాగే మారిపోతావు. అంతకంటే నువ్వు వేరుగా ఉండలేవు. పైగా దానికి మళ్ళీ ప్రపంచమంతా ఇలాగే ఉంది అంటారు. ప్రపంచం అలా లేదు. చరిత్ర కూడా అలా లేదు. కేవలం మీకు తెలిసిన మనుషులు మాత్రమే అలా ఉన్నారు. కాబట్టి మీ తర్కాలను కొంచెం అదుపులో ఉంచుకోండి. భయం మనిషిని పట్టి పీడించే ఒక ప్రాథమిక వ్యాధి. మన అత్యున్నత గ్రంథాలు కూడా మీకు మోక్షం కలిగిస్తామనో లేదా మీలో మొహాన్ని, కోపాన్ని లేక కామాన్ని తగ్గిస్తామనో చెప్పవు. అవి కూడా నీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికే అని చెబుతాయి. మన ముఖాల్లో ఆ భయం రాసిపెట్టి ఉంటుంది. ఒకసారి నన్ను ఎవరో అడిగారు, ఎవరిని అందమైన వారుగా భావించాలి అని. దానికి ఒకే ఒక కొలమానం ఉందని చెప్పాను. ముఖం మీద భయం ఉండకూడదు. భయం మిమ్మల్ని వికృతంగా మార్చేస్తుంది. ఆ పైన ఎంత మేకప్ వేసుకున్నా లాభం లేదు. ఎవరి ముఖం మీదైతే భయం ఉండదో వాళ్లే అందమైన వారు. బహుశా సౌందర్యానికి ఇంతకంటే ఖచ్చితమైన నిర్వచనం ఉండదేమో. భయం లేని చోటే సౌందర్యం ఉంటుంది. ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా, భారీ నష్టం జరిగే అవకాశం ఉన్నా కూడా నీ ముఖం వెలిగిపోవాలి. ఈ లోకంలో ఉండే మూర్ఖులు వచ్చి నీకు మిస్టర్ ఇండియా, మిస్ యూనివర్స్ బిరుదులు ఇవ్వరు. కాని నీకు తెలుస్తుంది, మరియు ఏ జ్ఞాని అయినా గ్రహిస్తాడు, ఆ క్షణంలో నీకంటే అందమైన వారు ఈ లోకంలో ఎవరూ లేరని.